సార్ ఈసారి కాంగ్రెస్ కోటేయాలి సార్. కాంగ్రెస్ కోటేయాలి సార్. కాంగ్రెస్ కా అయితే కాంగ్రెస్ కి ఎందుకు వేయాలి సార్? మొన్నటి రాక ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉన్నా సార్, ఏం చేసింది సార్? బండి సంజయ్ ఉన్నాడు, ఏం చేసింది సార్? అదే 2009లో పొన్నం ప్రభాకర్ ఒక పార్లమెంటు 2009 నుంచి 2014 తెలంగాణ రాష్ట్రం గురించి కొట్లాడి అదే విధంగా ప్రజాపాలన అంటే ఎన్నో విధంగా ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలు చేసింది సార్. అందులో ముఖ్యంగా పాస్పోర్ట్ ఆఫీసు, అంటే పాస్పోర్ట్ ఆఫీస్ ఎందుకు మన యువకులు హైదరాబాద్ పోవాల్సి వస్తుంది, పాస్పోర్ట్ ఆఫీసు ఎందుకు ఇబ్బంది పడాల్సి వస్తుందని కరీంనగర్ పాస్పోర్ట్ ఆఫీస్ చేసింది సార్. తర్వాత తిరుపతికి రైల్వే చేసింది సార్. అలాంటిది గవర్నమెంట్ కరీంనగర్ మెడికల్ సైన్స్ కాలేజ్ దాని గురించి చేసిన బండి సంజయ్ గారు ఏం చేశారు సార్? మీరు ఒకటి చెప్పండి. కాంగ్రెస్ కి ఎందుకు పోటాలని మీరు అడుగుతున్నారు కదా, మీరు ఒకటి చెప్పండి సార్. స్టేట్ లో ఫామ్ అయింది కదా, సెంటర్ లో ఎందుకు ఫామ్ కావాల్సిన అవసరం ఏముంది? కాంగ్రెస్ ప్రభుత్వం సార్ ఇప్పుడు ఎందుకు కావాల్సిందంటే, ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు ఎంపీగా గెలిచి కొట్లాడింది. తర్వాత ఇప్పుడు ఈ 10 సంవత్సరాల నుంచి మన కరీంనగర్కి ఎన్ని నిధులు వచ్చింది, ఏం అభివృద్ధి చెందింది అని ఒక్కసారి చూసుకోండి సార్. అప్పుడు ఏం జరిగింది దానికన్నా మేము డెవలప్ చేస్తాం సార్. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మేము వచ్చి 3 months అవుతుంది సార్. మేము ఏమేమి స్కీమ్లు చేశారో మీకు తెలిసి ఉంటుంది. ఆరోగ్యశ్రీ బీమా కానీ, ఆర్టీసీ మహిళల బస్ ఫ్రీ కానీ, తర్వాత వచ్చేసి గ్యాస్ 500 కానీ, కొంతమందికి పడతానే కొంతమంది పడతలేవు. ఎలక్షన్ కోడ్ వచ్చింది సార్, ఎలక్షన్ కోడ్ అయిపోతుంది పడుతుంది సార్. ప్రతి ఒక్కరికి 100% పడుతుంది సార్. కొద్ది ఎలక్షన్ కోడ్ 2 months అయింది సార్. మేము పాలించింది ఒక 2 months, ప్రభుత్వం గవర్నమెంట్ చేతులు ఉన్నది ఒక 2 months. తర్వాత ఎలక్షన్ కోడ్ కాబట్టి ఏ స్కీమ్ వర్తించదు సార్ ఎలక్షన్ కోడ్. తర్వాత ఇప్పుడు ఎలక్షన్ కోడ్ తర్వాత ప్రతి ఒక్కరు వర్తిస్తుంది సార్. ఇంకోటి ఏంటంటే, ఎంపీని ఎందుకు గెలిపియాలంటే, రేపు పొద్దుగాల మేము ఇదే స్టేట్ లో ఫామ్ అయిందని మీరు కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్ లో ఉంటే కూడా అక్కడ కొట్లాడితేనే మనకి ఇక్కడ నిధులు వస్తాయి సార్. నిధులు అంటే అభివృద్ధి చెందుతుంది సార్ మన తెలంగాణ రాష్ట్రం. సో అందుకు రాష్ట్రం అభివృద్ధి చెందుతనే కదా సార్ మనం అభివృద్ధి చెందేది, ప్రజలు కూడా అదే అభివృద్ధి చెంది సార్. మీరు ఇంతమంది డౌట్ అడిగారు, రైతు బంధు ఏమైంది సార్? 7,500 ఇస్తా ఉన్నారు కదా సార్. ఇస్తాం సార్. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ తర్వాత అది కూడా రైతు బంధు వస్తుంది సార్. మీరు ఇంకో క్వశ్చన్ అడిగి సార్, గృహలక్ష్మికి 2,500 మీరు ఎట్లా ఇవ్వగలరు సార్ అంతమంది సార్? మొన్న దాకా కేసీఆర్ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రతి ఒక్క 100 ఎకరాల కూడా రైతు బంధు ఇచ్చింది సార్. ఇప్పుడు మా ప్రజాపాలనలో ఓన్లీ 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకే రైతు బంధు వస్తుంది. దాని తర్వాత ఇవ్వం సార్. ఎందుకు ఇవ్వమంటే, మీరు ఎట్లా ఇస్తారని ఒక డౌట్ అడిగింది సార్. ఈ 100 ఎకరాలు ఉన్న రైతు బంధు పైసలే మేము గృహజ్యోతికి, గృహలక్ష్మికి ఇవ్వగలుగుతాం సార్. ఈ పైసలు పెట్టుకుని మేము అక్కడ ఇవ్వగలుగుతాం సార్.